హే కేసీఆర్ సార్ ఉంటే ప్రగతి భవన్ పోతే ఫామ్ హౌస్ అంతేగాని పబ్లిక్లకు రాడు తిప్పలు చూడడు బాధలు అరుచుకోడని చాలా మంది అన్నమాట. ఇదంతా అప్పట్లా. ఇప్పుడు తరిక మారుస్తుండుల్లో పబ్లిక్ కాడికి పోతుండు కష్టాలు తెలుసుకుంటుండు కానీ ఓదార్చుడు తప్పితే ఏకాన పైసా సాయం చేసే పవర్ లేకపాయే. ఇంకో దిక్కు ఓట్లు కూడా వస్తుండే వరకు ఇగో గీ కార్యం పెట్టుకున్నాడు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ బస్ ఎక్కి సీదా జనగామ జిల్లా ధారావత్ తండాల ఎండిన పొలాలు చూస్తానికి వచ్చిండు. కాలుకు ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా కట్టె పట్టుకునే నడుస్తున్నాడు. లీడర్లు కార్యకర్తలు బగ్గొచ్చే వరకు ఆత్రమాత్రం అయ్యింది. ఎండిన వరి పొలం చూసి రైతులతోటి మాట్లాడిండు. ఎకరం జాగల్ని 4 బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి అటీడా. కానీ ఈ పొలం పక్కకు చూడండి జరా మోటార్లు గుప్పుతున్నాయి. వచ్చిన కార్యకర్తలు దూప తీర్చుకుంటున్నారు మంచిగా. కాంగ్రెస్ లోకల్ ఎమ్మెల్యే యశస్విని అక్క గిట్లా అంటోంది. ఎవరైనా ఒక బోర్ వేసుకుంటే అది రాకపోతే కొంచెం దూరంగా ఇంకొకటి అది కూడా వేసుకుంటారు కదా. 4 బోర్లు ఉన్నాయి అక్కడ. దానికి ఎందుకు వేసుకున్నారో 4 బోర్లు మరి మాకు కూడా తెలియదు. అక్కడ ఒక బండ్ ఉంది, ఆ పొలంలో ఒక బండ్ ఉంది. ఆ బండ కనుక లేకుండా ఉంటే అక్కడ కాల్వ నీళ్ళు వెళ్ళేవి. ఈరోజు వచ్చి అదే అర్ధెకరం పొలంని చూపిస్తున్నారే తప్ప ఇంకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. మరి ఇక్కడ సినిమా షూటింగ్ అనుకుంటున్నట్టున్నారు, సినిమా షూటింగ్ లాగా చేస్తున్నారు వాళ్ళంతా కూడా. మొండ్రా ఇక్కడ కేసీఆర్ సార్ బస్ ఆపి చెక్కింగులు చేసిరు పోలీసులు. ఎన్నికల సీజన్ కాబట్టి ఏడికెళ్లి సీదా పోయి సూర్యాపేట జిల్లాలో ఎండిన వరి పొలాలు చూసిండు. అటెంక ఇలేకలరా మీటింగ్ పెట్టి మా ఏళ్ళ వల్ల వ్యవసాయాన్ని పండుగ చేసినాము, రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాము అన్నాడు. ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఈ సంవత్సరాల పాటు ఎండనీయలే, ఒక ఎకరా కూడా ఎండనీయలే. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను 5-6 రోజుల లోపల వాళ్ళకి నష్టపరిహారం అందజేసిన. కాంగ్రెస్ వచ్చిన 3 నెలలకే తెలంగాణ తెల్లరైంది, రైతులు ఆగమయ్యిండ్రు, కరువు వచ్చింది అన్నాడు. జర్ర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అయితే 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు. ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. కారు దిగిపోతున్న వాళ్ళ గురించి గిట్లా అన్నాడు కేసీఆర్ సారు. మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కర్నో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకలు గుద్దుకోవచ్చు. అది చాలా చీప్ టాక్టిక్స్. అది చీప్ పొలిటికల్ స్టంట్. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప గట్టించిన జర్రంత డ్యామేజ్ అయిందని మొత్తం ఇంజనీర్ల మీదకి నూకిండు బీఆర్ఎస్ అధ్యక్షుల వారు. పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ వచ్చింది, దానివల్ల భూమి జియాలజీలో కింది మీద అయితేనో లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతే జరుగుతుంది. అదే ప్రళయం బద్దలు అయినట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు సీపేజ్ వాటర్ పోతే దాని మీద ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? ఇంకేమన్నాడంటే జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. 500 బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండా తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. 10 ఏళ్ల ఏలువాడిలా పంటలు ఎండినా, ఆనలకు మునిగినా, కళ్ళంలో ఒడ్లు కొట్టుకపోయినా, మిల్లర్లు గోసలు పెట్టినా ఎన్నడు బయటకు వచ్చి మందలియన్ సారు ఇప్పుడు కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చిందని లడా ఎత్తుకునుడే గమ్మతుంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు.